హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇవాళ నేను దోసకాయ పప్పు చేయబోతున్నాను. 1 కప్ పప్పు తీసుకోండి. పప్పుని కడుగుదాము. ఇక పప్పు కడిగామండి. ఇందులో దోసకాయ వేసుకుందాం. పచ్చిమిర్చి 6 తీసుకున్నాను. టమాటో 3 తీసుకున్నాను. టమాటా అయితే బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, 2 స్పూన్స్ కారం తీసుకుందాం. ఎల్లిపాయలు తీసుకున్నాను 4, కొత్తిమీర, రెండు రెమ్మల కరివేపాకు, హాఫ్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందామండి. పప్పు పెట్టేసుకుందాము. అట్లా 3 విజిల్స్ వచ్చాక పని చేస్తామండి. హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. పప్పు ఇలా అయిందండి. కడాయి పెట్టుకున్నానండి. నేను తాలింపు వేద్దాం. పప్పు 1 స్పూన్ వేసుకుందాము. ఇందులో పప్పులో చింతపండు 1 కప్పు వేస్తున్నాను. వన్ స్పూన్ వేస్తున్నాను ఆవాల జీలకర్ర, ఎండుమిర్చి 5 వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. చింతపండు ఫస్టే విసికి పెట్టేసుకున్నాను. 1 కప్ వేసాను. చింతపండు వేసి పుల్లగా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదాం. దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు చెయ్యండి, చూడండి ఎలా ఉందో చెప్పండి. పప్పులో అన్నంలో వేసుకుంటే బాగుంటుంది. దాని అంచుకి పాపడాలు పెట్టుకోండి. ఇలా అవుతుంది పప్పు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.